హలో ఫ్రెండ్స్, ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో మీకు 3 రకాల కంపెనీకి నుండి వచ్చిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ ఇంటర్న్ రోల్ కోసం సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కంపెనీస్ వచ్చేసి మనకి స్టార్టింగ్ 6 నెలల పాటు సాఫ్ట్వేర్ సంబంధించిన జాబ్కి ట్రైనింగ్ ఇస్తారు. దాంతోపాటు మనకి స్టైఫండ్ వస్తుంది. తర్వాత ఫుల్ టైం జాబ్ వచ్చేసి వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. గాయ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుండి మీకు రెగ్యులర్గా అన్ని రకాల అప్డేట్స్ అనేది కూడా వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి గాయ్స్, కొంతమంది సపోర్ట్గా అయితే ఉంటుంది, లైక్ చేయండి. సో మనకి జడ్లూరి కంపెనీ నుండి వచ్చేసి ఈ యొక్క టెక్నాలజీ కంపెనీ నుండి వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి ఇంటర్న్షిప్ అనమాట. బెంగళూరు లొకేషన్ నుండి అయితే మనము వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకి సాస్ ఆపరేషన్స్ కింద అయితే ఐటీ టీమ్స్లో బేస్ చేసుకుని వర్క్ అయితే చేస్తున్నారనమాట. దీనికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కింద మనం వర్క్ ఏం చేయాలంటే కోడ్ బేస్ చేసుకొని రైట్, క్లీన్, మెయింటైన్ అండ్ ఎఫిషియెంట్ కోడ్ మీద వర్క్ చేయాలి. డిజైన్, డెవలప్, టెస్ట్ సాఫ్ట్వేర్ ఫీచర్స్ అండ్ అప్లికేషన్స్ మీద వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన కొలాబరేషన్స్ విషయానికి వస్తే క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ ఇంక్లూడింగ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్, డిజైన్ అండ్ క్యూఏ బేస్ చేసుకొని వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. దానితో పాటు మనకి లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో ఇక్కడ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట ఈ యొక్క సాస్ స్టార్టప్లో. తర్వాత మెంటర్షిప్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నుండి మెంటర్షిప్ దొరుకుతుంది. తర్వాత మనకి ఫ్యూచర్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ పర్ఫార్మెన్స్ అనేది కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ట్రై చేయండి. సెకండ్ కంపెనీ వచ్చేసి మనకి ఫ్రాక్టల్ అసోసియేట్ కంపెనీ నుండి వచ్చేసి మనకి అసోసియేట్ హైరింగ్ ఛాలెంజ్ 2024 కింద ఒక పార్టిసిపేషన్ కాంపిటీషన్ అనేది కూడా పెడుతున్నారనమాట. దాని ద్వారా అయితే వీళ్ళు బేసిక్గా జాబ్స్ని అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సో మనకి ఈ యొక్క అప్లికేషన్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. జూన్ 30 వరకు అయితే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. దీనికి మనకి స్టార్టింగ్ ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారనమాట. డ్యూరేషన్ 1 అవర్ అయితే ఉంటుంది. అది క్లియర్ చేసిన తర్వాత ఫర్దర్ ఛాలెంజ్ రౌండ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క కంపెనీ నుండి ఈ యొక్క డీటెయిల్స్ అనేది కూడా మనకి రావడం అయితే జరిగింది. దీనికి ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎవరైతే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ బ్రాంచ్, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్స్ అప్లికేషన్ బీసీఏ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంసీఏ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అది కూడా 2023-24లో పాస్ అవుట్ అయ్యి ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా స్టూడెంట్స్ ఉంటారో అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. దీంట్లో మనకి హ్యాకథాన్ టైప్ ఒక కాంటెస్ట్ అయితే పెడుతున్నారనమాట. దీంట్లో ఫస్ట్ మనకి కోడింగ్ రౌండ్ అయితే ఉంటుంది. మీ యొక్క కోడింగ్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీస్ బట్టి తర్వాత మనకి ఇంటర్వ్యూ రౌండ్స్ అయితే ఉంటుంది. టెక్నికల్ రౌండ్ ఉంటుంది, బిజినెస్ అండర్స్టాండింగ్ రౌండ్ ఉంటుంది, హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. దాన్ని బట్టి మనకి జాబ్ అయితే వస్తుంది. ఈచ్ ఇంటర్వ్యూ రౌండ్ వచ్చేసి మనకి 20 to 30 minutes అయితే ఉంటుందని వీళ్ళు నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేశారు. వన్స్ ఈ యొక్క ఈ సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు 5 lakhs నుండి 6 lakhs per annum అయితే జాబ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. జాబ్ లొకేషన్ వచ్చేసి ముంబై, బెంగళూరు, గురుగ్రామ్, చెన్నై, పూణే లొకేషన్లో మనం ఏదో ఒక బ్రాంచ్లో వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. జూలై, ఆగస్టు 2024లో ఈ యొక్క మంత్స్లో అయితే మనకి జాయినింగ్ డేట్ కూడా ఉంటుందన్నమాట. సో వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోండి గైస్. లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫర్దర్ మెయిల్ అప్డేట్స్ మీ యొక్క మెయిల్కి రావడం అయితే జరుగుతుంది. మిలిమాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వచ్చేసి మనకి ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. మెడ్ ఇన్సైట్ కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేటగిరీ నుండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. యాజ్ ఏ ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కింద మనం ఈ యొక్క కంపెనీలో జాయిన్ అవ్వాలి. 6th June నాడే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు గురుగ్రామ్ నుండి. ఇదొక ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అనమాట. వన్స్ ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించిన రోల్స్ విషయానికి వస్తే మనము ఈ యొక్క ఆర్గనైజేషన్ సీమ్స్ మీద బేస్ చేసుకొని వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క కెరీర్ ఆపర్చునిటీ ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. మీకు వచ్చేసి క్లౌడ్, అజూర్, ఏడబ్ల్యూఎస్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఊప్స్ కాన్సెప్ట్, స్ట్రక్చర్ లాంగ్వేజ్ సి కావచ్చు, తర్వాత టీఎస్క్యూఎల్, .NET, పైథాన్ మీద నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా నాలెడ్జ్ ఆన్ డేటా బ్రిక్స్ కావచ్చు, అపాచీ స్పార్క్,
తర్వాత బేసిక్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, స్ట్రాంగ్ ఎనలిటికల్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ గ్రాడ్యుయేట్ బీఈ, బీటెక్, ఎంసీఏ చేసిన వాళ్ళు, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చని ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై లింక్ ఇస్తాను. జస్ట్ మీరు అప్లై నవ్ అనే ఆప్షన్ ట్యాప్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని ఫర్దర్ ప్రొసీజర్ మీరు కంప్లీట్ చేసేస్తే మీ యొక్క అప్లికేషన్ అయితే కూడా క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క జాబ్స్ని అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఈ యొక్క 3 కంపెనీకి సంబంధించిన లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, చూసి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.